నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. కర్నూలు నగరంలో వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఇటీవల కుక్కల దాడిలో గాయపడిన బాధితులకు నగరపాలక సంస్థ తరపున ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన అందజేశారు. నగరపాలక కౌన్సిల్ హాలులో సెప్టెంబర్ 30వ తేదీన పాతబస్తీ, జోహ్రాపురం ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో గాయపడ్డ 36 మంది బాధితులకు నగరపాలక సంస్థ తరపున ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, గత నెల తాను ప్రభుత్వ అతిథి గృహంలో సమీక్షలో ఉండగా చిన్నారులపై పిచ్చి కుక్కల దాడి విషయాన్ని తెలిసి అర్ధగంటకే కలెక్టర్, కమిషనర్తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లానని అన్నారు. బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించామని అన్నారు. అదే రోజు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించామని చెప్పారు. గత 2 నెలలుగా సునకాల సంతాన నియంత్రణ ఆపరేషన్లు ఆగిపోయాయని, వాటిని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రానున్న 2 నెలల్లో ఈ సమస్యకు జవాబుదారీతనంతో శాశ్వత పరిష్కారం చూపాలని నగరపాలక అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందని, ఇతర నగరాల్లో అనుసరిస్తున్న చర్యలను తెలుసుకోవాలని, నగరంలో పూర్తి స్థాయిలో కుక్కల బెడద నివారణకు అవసరమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించినట్లు తెలిపారు. వెంటనే వీధి కుక్కల సంతాన నియంత్రణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఆపరేషన్ ప్రారంభించాలని ఆదేశించారు. మొన్న విజయవాడ వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో వచ్చి అధికారులను ఏ విధంగా అప్రమత్తం చేసి పని చేయించారో రాష్ట్ర ప్రజానికం గమనించాలని అన్నారు. ప్రజలకు కష్టాలు వస్తే తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ మాట్లాడుతూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, సంతాన నియంత్రణ ఆపరేషన్ల సామర్థ్యాన్ని పెంపునకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన వివరాల ప్రకారం 36 మంది బాధితులకు ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు. 30 మందికి చెక్కుల రూపంలో, 6 మందికి నగదు రూపంలో ఆర్థిక సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యాధికారి కె విశ్వేశ్వర్ రెడ్డి, కార్పొరేటర్ పరమేష్ పాల్గొన్నారు. 30న ఒకటి పిచ్చి కుక్క మొత్తం నిజంగానే పిచ్చి కుక్క, ఎందుకంటే పిచ్చి పట్టి దాదాపు 36 మందికి డాగ్ బైట్స్ జరిగింది. అన్ఫార్చునేట్లీ ఏమంటే ఆ రోజు ఈవినింగే నేను రివ్యూ చేయడం జరిగింది స్టేట్ గెస్ట్ హౌస్లో. 30th ఈవినింగ్ ఇట్లా ఈ స్ట్రే డాగ్స్ది న్యూసెన్స్ చాలా ఉంది, చాలా మంది సిటిజన్స్ కంప్లైంట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తే ఇమీడియట్గా రిలీఫ్ కోసము ఆ రోజు జరిగినప్పుడు డాగ్ బైట్స్కి మా ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనే దానికి ఒక ఉదాహరణతో ఆ రోజు 10,000 కలెక్టర్ గారు, నేను, కమిషనర్ గారు ఉన్నాము. వి వెంట్ ఆన్ ఇమీడియట్. నాకు 8:30కి నాలెడ్జ్ వచ్చింది. పిచ్చి కుక్క బైట్స్ చాలా ఉన్నాయి, వరుసగా ఖర్చుతా పోతా ఉంది పిల్లలకి, ఎవరిని పడితే వాళ్ళ మీద అంటే ఇమీడియట్గా విత్ ఇన్ ½ an hour యూఆర్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. కలెక్టర్ కానీ, నేను కానీ, కమిషనర్ కానీ మాకు వచ్చిన ఇమీడియట్ నాలెడ్జ్. సో ఇమీడియట్గా డాక్టర్తో మాట్లాడడం, సూపరింటెండెంట్ ఇష్యూ తీసుకోపోవడం, మెడిసిన్స్ ఉన్నాయా లేదా చూసుకోవడం. నేను ఇప్పుడు మా కార్పొరేషన్కి ఏం చెప్పినా అంటే ఒక 50 డేస్లో పర్ఫెక్షన్ తేవాలా, ఇష్యూస్ రాకుండా ఉండాలా, లేకపోతే పెనాల్టీస్ పెంచుతా పోతానని అధికారులకి నేను హెచ్చరించడం జరిగింది. 50 డేస్ టైం ఇచ్చా. ఈ రోజు నుంచి ఇష్యూస్ అనేది ఉండరాదు, ఇంక ఈ న్యూసెన్స్ కానీ, డాగ్ బైట్స్ కానీ ఇట్లాంటివి ఏం రాకుండా ఉండే చూసుకునే బాధ్యత కార్పొరేషన్ పైన ఉంది. కాబట్టి వాళ్ళకి సీరియస్ తీసుకుంటారని ఆశిస్తున్నా. ఎప్పుడు అలర్ట్లో ఉంటారు, ఎప్పుడు మెసేజ్లు ఉంటాయి మాకు ఫాలోఅప్ చేయమని చెప్పి. వీఆర్ ఆన్ వార్ ఫుడ్ బేసిస్, ఎనీ క్రైసిస్, ఎనీథింగ్ వీఆర్ ఆల్వేస్ అలర్ట్ అండి. అదొకటే చెప్పదలుచుకున్నాం. 5 ఏళ్ల అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర అట్ ద రేట్ ఆఫ్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన చేయడం జరుగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు సునియన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర 2047 జిల్లా దార్శనిక ప్రణాళిక రూపకల్పనపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర 2047 జిల్లా దార్శనిక ప్రణాళిక రూపకల్పనపై ప్రజా ప్రతినిధులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాతో పాటు ఎమ్మెల్యేలు బివి జయనాగేశ్వరరెడ్డి, శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, డాక్టర్ పార్థసారథి, విరూపాక్షి,
బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర 2047 5ఏళ్ల విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతోందని అన్నారు. ప్రజాప్రతినిధులు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలతో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రణాళికలను రూపొందించడం జరుగుతోందని అన్నారు. జిల్లాలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ గ్రోత్ ఇంజన్ అని, దీనివల్ల జిల్లాలో గణనీయమైన అభివృద్ధి సాధించనున్నామని మంత్రి తెలిపారు. దాదాపుగా 2800 కోట్ల రూపాయలతో ఓర్వకల్లు నోడ్ అభివృద్ధి కానుందని తెలిపారు. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. అధికారులు జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సారు ఫస్ట్ టైం సెకండ్ టైం సీఎం అయిన తర్వాత 99 తర్వాత మనకి విజన్ అంటే 2020లో అంటే అప్పుడు నవ్వినారు జనాలు విజన్ అంటే ఏంది అని. ఈరోజు సార్ చెప్పిన విజన్ అగైన్ వీఆర్ ప్రాసెసింగ్ ఆఫ్టర్ 23 years 24 years. సో నేను అనేది he has forecasted so long back. సో ఈ విజన్ అనేది ఇట్ విల్ రియల్లీ హెల్ప్. ఈ ప్రాపర్ డాక్యుమెంటేషన్కి ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫాలో అప్ కూడా మెకానిజం ఉంది, దాన్ని డాష్ బోర్డ్లో తెచ్చుకోవడమా, అది వీల్ ప్లాన్ ఇట్. బట్ అంతవరకు ఏమైతే ఇచ్చామో ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది లేకపోతే మాత్రం చాలా చాలా కష్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంహెచ్ఓ గారు మాట్లాడినారు. డిఎంహెచ్ఓ గారికి నేను మా ఆఫీస్ వాళ్ళు మన చెప్తుండ్రి, డిఎంహెచ్ఓ గారికి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం సార్, నో ఫీడ్బ్యాక్, నో రిజల్ట్స్ అనేది అన్నారు. మరి నేను తప్పుగా భావించద్దండి, మీరు ఒకవేళ రిటైన్ కావాలంటే మా వెంటనే వస్తారు. పనులు చేసేదానికి కూడా అట్లే రావాలి కదా సార్, అందరూ రావాలి కదా. మీ ట్రాన్స్ఫర్స్ అనుకోండి, రిటైనర్ అనుకోండి సార్, రిటైన్ చేయబడినప్పుడు లెటర్స్ కోసం ఎమ్మెల్యేస్కి మాకి వెంటబడతారు. వెన్ ఇట్ కమ్స్ టు వర్క్స్ మీరు మాకు అట్లే వెంటపడాలి. వర్క్స్ ఎక్కడ ఉన్నాయి సార్, ఇక్కడ స్ట్రక్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్లో స్ట్రక్ అయింది, లేదా స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ స్ట్రక్ అయింది, పుష్ చేయండి. బికాస్ యువర్ లైఫ్ లాంగ్. మాది ఓకే దేవుడు ఎట్లా అనుకుంటారో అది అవుతుంటుంది, బట్ యూ పీపుల్ ఆర్ లైఫ్ లాంగ్. సో మీకుండే డెప్త్ నాలెడ్జ్ మాకు ఉండదు. సో మీకుండే డెప్త్ నాలెడ్జ్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలా అంటే మాత్రం మీరు ఏదైతే ఎట్లా మీ ఇంట్రెస్ట్ తీసుకొని సెల్ఫ్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎట్లా వస్తారో యూ షుడ్ ఆల్సో ఫాలో విత్ అవర్ ఎమ్మెల్యేస్ అండ్ నాతో ఏమన్నా ఉంటే ప్రోగ్రెస్ చేసేదానికి బాగుంటుంది. దెన్ దట్ బికమ్స్ ఎ విన్-విన్ సిచ్యువేషన్. లేదంటే వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. మనం అనుకునేది ఒకటి ఉంటుంది, బాధలు ఎన్నోటి ఉంటాయి, అవి చెప్పేస్తా పోతాం. సో ఐఎమ్ క్లియర్లీ టెలింగ్ రిప్రజెంటేషన్స్, మేము ఇచ్చిన లెటర్స్ కానీ ఏదైనా ఉంటే దాని ఫీడ్బ్యాక్ సిస్టమ్ అండ్ షార్ట్ టర్మ్ ఇది ఒక డ్రాఫ్ట్ చేసి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఇస్తారు. దాంట్లో మీరు కూడా ఇన్కార్పొరేట్ చేసి మీ థాట్స్ అన్ని ఇచ్చి ఫైనల్గా ఎమ్మెల్యేస్తో కూర్చొని మీరు వెయిట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ ఫైనల్గా పంపించేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కీలకమైనటువంటి జీడిపి గ్రోత్లో మనకు వెనకబడడానికి కారణం ఏదైతే అగ్రికల్చర్ ఉందో ఆ సెక్టర్ వెనకబడడానికి మాకున్నటువంటి అత్యంత ఇబ్బందికరమైనటువంటి విషయం నీరు, సాగునీరు. సో ఈ ప్రాంతంలో ముఖ్యంగా మాకు గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా ఆర్టీఎస్ రైట్ కెనాల్ ఏదైతే 4 TMC మన రాయలసీమ రైట్ ఉందో దానికి సంబంధించినటువంటిది 2000 కోట్లతో ఆ ప్రాజెక్టును శాంక్షన్ చేసి గతంలో టెండర్ కూడా పిలవడం జరిగింది. ఆ సందర్భాన అది వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ గత ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్తో దాన్ని మూలపడేయడం జరిగింది. అత్యంత ప్రియారిటీ రాయలసీమ రైట్, అదే రకంగా ఆర్టీఎస్ రైట్ కెనాల్ కన్స్ట్రక్షన్ నుంచి వర్క్ స్టార్ట్ చేసి అవి నిలిపివేయడం జరిగింది. కాబట్టి వాటిని మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్లను బట్టి మళ్ళీ వర్క్ ముందుకు సాగించాల్సిందిగా కోరుతా ఉన్నా అన్న. ఇలాగా ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి అన్ని ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని అన్నీ తీర్చాలని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. సో దీన్ని మనం దాదాపు ఈ రెండింటిని కూడా 15% ఎన్హాన్స్మెంట్ చేసుకోగలిగితేనే మనకి ఎకనామిక్ గ్రోత్ దాదాపు 15% పెరుగుతుంది. ఈ 15% రావాలి అంటే ఏం చేయాలి? ప్రతి ఫీల్డ్, ఎస్పెషల్లీ మీకు అందరికీ తెలుసు ఎకానమీలో 3 రకాల రంగాలను ఉపయోగించుకుంటాం. ఒకటి అగ్రికల్చర్ ప్రైమరీ సెక్టర్ అంటాం, 2 ఇండస్ట్రీ, 3 సర్వీస్. సో ఈ 3 రంగాల్లో ఎలా చేయాలంటే ఏం చేయాలి? తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న కార్యాలయంలో
ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్ లో ఉన్నత కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు అందజేశారు. ఈ సందర్భంగా వాటిని పరిశీలించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా సిఫారసు చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన వారితో ఆయన కార్యాలయం సందడిగా మారింది. దీనితో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సందర్శకుల కోసం సమయం కేటాయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తమకు అందుబాటులో ఉండి వినతి పత్రాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆయనను కలిసేందుకు ప్రతిరోజు వచ్చే వారితో సందడి పెరిగిపోతోంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం అభినందనీయమని అన్నారు. గతంలో మంత్రులను కలవాలంటే ఎంతో ఇబ్బంది ఉండేదని, కానీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వ్యవహారంలో అందుకు భిన్నంగా ఉందని తెలియజేశారు. వచ్చిన వారందరినీ ఆహ్వానించి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం అభినందనీయమని తెలిపారు. అలాగే వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రత్యేకతగా వారు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో తమ వార్డుల అభివృద్ధి ధ్యేయంగా వైసీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు 9వ వార్డు కార్పొరేటర్ పుల్లమ్మ, 12వ వార్డు కార్పొరేటర్ అన్నెపోగు క్రాంతి కుమార్లకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కర్నూలు నియోజకవర్గంలోని 9, 12వ వార్డులకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో వీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి టీజీ భరత్ 9వ వార్డు కార్పొరేటర్ పుల్లమ్మ, 12వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అన్నెపోగు క్రాంతి కుమార్లకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకంతోనే వైసీపీని వీడి కార్పొరేటర్లు తమ పార్టీలోకి వస్తున్నట్లు తెలిపారు. కేవలం తనకు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే వైసీపీ నేతలు కర్నూలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. పలువురు కార్పొరేటర్లు నిజాలు తెలుసుకొని తమ పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు. రానున్న 5 ఏళ్లలో కర్నూలు రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. అనంతరం పార్టీలో చేరిన కార్పొరేటర్లు మాట్లాడుతూ వార్డుల్లో అభివృద్ధి మంత్రి టీజీ భరత్తోనే సాధ్యం అవుతుందని అన్నారు. కర్నూలును అభివృద్ధి చేయాలన్న తపన మంత్రి టీజీ భరత్కు ఉందన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందుకే వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నామని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో నవీన్, ఆనంద్ తదితరులు ఉన్నారు. ఎవరికైతే అర్థం చేసుకొని ఇది తప్పు అనుకునే వాళ్ళు కార్పొరేటర్లు మన దగ్గరకు వస్తున్నారు. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలా, వాళ్ళు కూడా ఆన్సరబుల్ కదా. వాటి నుంచి పనులు కాకపోతే వాళ్ళకే కదా ప్రాబ్లం. ఫస్ట్ ఇనీషియల్ గా ప్రాబ్లం వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు ఇది కరెక్ట్ పద్ధతిలో పోతా లేదు అని చెప్పి మన పార్టీ అయితే న్యాయం జరుగుతుందని దే ఆర్ కమింగ్ టు అస్. ఈరోజు యొక్క ముఖ్య కారణం ఏమంటే ఆ వార్డులో కూడా డెవలప్మెంట్ జరగాలి, కర్నూలు కూడా అభివృద్ధి జరగాలి, అది భరతన్నతోనే సాధ్యమవుతుందని చెప్పేసి గట్టిగా నమ్మి నేను ఈరోజు వైసీపీ పార్టీకి టీడీపీలోకి జాయిన్ కావడం జరిగింది. భరతన్న ఒక మాట విన్నా నేను బయట, భరతన్న మాట ఏదన్నా మాట ఇస్తే మాట తప్పడని చెప్పేసి కర్నూలు ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మా వార్డు డెవలప్మెంట్ లో కూడా భరతన్న మాకు సహకరిస్తారని చెప్పేసి నేను అలా ఆశిస్తూ నేను టీడీపీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ భరతనం కలిసినప్పుడు నాకు భరతన చెప్పినటువంటి మాట ఒకటే, నేను కర్నూలుని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను, మీరు మాతో పాటు కలిసి నడుస్తారా లేదా అంటే నేను ఒక్క క్షణం ఆలోచించకుండా అన్నాను మీతో వస్తాను,
నా కర్నూలు డెవలప్మెంట్ కావాలా, అలాగే మా వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా అన్న దృష్టికి తీసుకొచ్చాను, అవి కూడా త్వరగా చేస్తారని చెప్పి నాకు మాట ఇచ్చినాడు. కాబట్టి మేము అన్న ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీలో చేరుతున్నాం. కర్నూలు నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండును రాష్ట్రంలోనే ఆదర్శమైన బస్టాండుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండులో జరిగిన కార్యక్రమంలో 2 సూపర్ లగ్జరీ బస్సులను, మరో అల్ట్రా డీలక్స్ బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండులోని 1వ డిపో గ్యారేజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను, ఒక కొత్త అల్ట్రా డీలక్స్ బస్సును రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వయంగా బస్సును నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు, 1వ డిపో మేనేజర్ శ్రీమతి సుధారాణి, 2వ డిపో మేనేజర్ సర్దార్ హుసేన్తో పాటు 1, 2 డిపోల అసిస్టెంట్ మేనేజర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రగతికి ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. గత ప్రభుత్వంలాగా విధ్వంసకర పాలనకు తమ ప్రభుత్వం దూరమని వివరించారు. కర్నూలులోని ఆర్టీసీ బస్టాండు ఒకప్పుడు అత్యుత్తమ బస్టాండుగా పేరు పొందిందని, దానిని తిరిగి ఉత్తమ బస్టాండుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేవలం గత 45 రోజుల కాలంలోనే కర్నూలు ఆర్టీసీ డిపోలో 11కు పైగా బస్సులను నూతనంగా ప్రయాణికులకు అందుబాటులోకి ఉంచడం అభినందనీయమని చెప్పారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపొందించి తనను సంప్రదించాలని ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులను ఆదేశించారు. తద్వారా బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే కర్నూలులోని ఆర్టీసీ బస్టాండ్కు భూమి ఎంతో ఉందని, అందులో ఒక కన్వెన్షన్ హాల్ నిర్మించి దానిని అత్యుత్తమ కన్వెన్షన్ హాల్గా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటేనే ప్రగతికి నిదర్శనమని ఆయన తెలియజేశారు. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ, తమ బస్టాండ్లో నూతన బస్సులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం నూతనంగా వచ్చిన ఆర్టీసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు. మినిస్టర్ ఫర్ 3 బస్సులు, దాంట్లో 2 సూపర్ లగ్జరీ, ఒక అల్ట్రా డీలక్స్ ఈరోజు సార్ చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో సార్ వచ్చాక అన్ని కొత్త బస్సులు వస్తున్నాయి. సార్ కూడా చెప్పారు మనకి ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు తెప్పిస్తామని. కాబట్టి మన కర్నూలు జిల్లా బాగా సార్ దీంతో అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆ విధంగా మేము ముందుకెళ్తామని మీ అందరికి కూడా తెలుపుకుంటాం. ప్రోగ్రెస్ అంటే చంద్రబాబు గారు. దానికి ఉదాహరణ లాస్ట్ 45 డేస్లో దాదాపు 11 బస్సెస్ ఇక్కడ ప్రారంభం జరగడం జరిగింది. ఆల్రెడీ నేను కూడా ఈ మధ్యలో ఆర్ఎం గారితో 2-3 సార్లు మాట్లాడడం అకేషన్లో. ఎందుకంటే నాకు గుర్తు మన బస్ స్టాండు కొన్ని డికేట్స్ బ్యాక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ స్టాండ్ అనేవాళ్ళు. సో మరీ ఆర్ఎం గారికి వాళ్ళ అఫీషియల్స్ అందరికీ నేను డిస్కస్ చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ బస్ స్టాండ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరీ ఏదైతే కొన్ని డికేట్స్ బ్యాక్ చెప్తుండ్రో కర్నూలు బస్ స్టాండ్ చాలా బాగుండేది, చాలా మంచిగా ఉందని చెప్పి, అలాగే రూపురేఖలు మార్చాలని చెప్పి ఆర్ఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఒక ప్లాన్ తీసుకొని వస్తే వీల్ వర్క్ ఆన్ ఇట్. ఇది కాక నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, మనకి ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ ప్లానింగ్ తీసుకున్నాను ఆల్రెడీ. కొంతమంది ఆర్కిటెక్ట్స్కి ఇచ్చిన వర్కౌట్ చేయమని చెప్పి, అది కూడా వస్తే ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో మంచి కన్వెన్షన్ అంటూ లేదు. సో అది కూడా పీపీపీ మోడల్లో వర్కౌట్ చేసి అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ ఇన్ రాయలసీమ అని చెప్పి అందరూ కూడా ఆఫ్టర్ ఇట్ ఈస్ డన్ మీరే చెప్తారు అది. సో ఇట్లాంటివన్నీ ప్రోగ్రెస్. మన గవర్నమెంట్ వచ్చి ప్రోగ్రెస్ గవర్నమెంట్, లాస్ట్ గవర్నమెంట్ డిస్ట్రక్షన్ గవర్నమెంట్. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఎప్పుడు కూడా చంద్రబాబు గారు కూడా క్యాబినెట్లో కానీ లేకపోతే రివ్యూ మీటింగ్స్లో కానీ ఏది లేటెస్ట్, ఏది బెస్ట్ అడ్వాన్స్మెంట్ ఉండే టెక్నాలజీస్ అనుకోండి, లేదంటే ఏ రకంగా ప్రొసీజర్సు లేకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ ఏది బెస్ట్ ఉంటుందో అవి తేవాలా, అవి చేయాలా, ప్రోగ్రెస్ అనేదే సార్ ఆలోచన ఎప్పుడు ఉంటుంది. సో దాని తగ్గట్టుగా ఆయన విజన్ ఎట్లుందో సార్ విజను అదే మనం కూడా తీసుకోపోవడము, అఫీషియల్స్తో డిస్కస్ చేయడం జరుగుతుంది. నిన్న కూడా మీరు విజన్ అనేది
ఒక డిస్ట్రిక్ట్ విజన్ చేయాలా, ఒకటి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది కూడా డిస్కషన్ జరిగింది. సో ఏదన్నా కానీ మన గవర్నమెంట్ వచ్చి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్, అన్ని ప్రోగ్రెస్సే ఉంటుంది. లాస్ట్ టైం లెక్క మన గవర్నమెంట్ ఉండదు. సో ఇంకా ముందు కూడా అన్నీ కూడా ప్రయత్నించి ఇంప్రూవ్ చేసే దాంట్లోనే ఉంటామండి. కూటమి ప్రభుత్వం తనకు అప్పగించిన రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెస్తారని రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ ముంతాజ్ బేగం అన్నారు. ఈ మేరకు హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో తనకు పర్యాటక శాఖ డైరెక్టర్ పదవి వచ్చిన సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి భారీ గజమాలతో ధన్యవాదాలు తెలిపారు. తనను రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన నేపథ్యంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్ బేగం నగరంలోని హోటల్ మౌరియన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కార్యాలయంలో ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె భారీ గజమాలతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు తన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముంతాజ్ బేగంతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డైరెక్టర్గా ఎన్నికైన ముంతాజ్ బేగంను అభినందించారు. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్ బేగం మాట్లాడుతూ తనకు ఈ పదవి రావటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనకు ఈ పదవి రావటానికి ఎంతో సహకారం అందించారని, అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం తనపై ఉంచిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి పర్యాటక శాఖకు మంచి పేరు తీసుకువస్తానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో మొట్టమొదటిసారిగా మొదటి లిస్టులోనే ఏపీ టూరిజం డెవలప్మెంట్ సంస్థ నందు నాకు డైరెక్టర్గా నియమించడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి గాను కృతజ్ఞతగా మేము ఈరోజు టీజీ భరత్ గారికి గజమాలతో సత్కరించాము. నా మీద పెట్టుకున్న ఈ నమ్మకానికి మున్ముందు నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేసి సంస్థను మరింత ముందుకు తీసుకొని పోతానని, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి అన్న గారికి, పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ముస్లిం మహిళనైన నన్ను ఆదరించి టీజీ భరత్ గారు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ పదవి ఇప్పించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వల్ల కర్నూలుకి ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో అన్ని విధాలుగా నేను కృషి చేసి డెవలప్మెంట్ ఈ టూరిజం రంగాన్ని ముందుకు తీసుకొని పోతామని సవినయంగా వివరించుకుంటున్నాను. ఒకప్పుడు మన దేశానికే పరిమితమైన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావటం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఇండస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగా పోటీల ముగింపు బహుమతుల ప్రదాన సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ఇండస్ పాఠశాలలో జరిగిన యోగా పోటీల ముగింపు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆయన బహుమతులను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, ఒకప్పుడు మన దేశానికే పరిమితమైన యోగాకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని వివరించారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా యోగా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మిగతా క్రీడా అంశాలతో పోలిస్తే యోగా భిన్నమైనదని తెలియజేశారు. యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఎన్నో రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయన వివరించారు. యోగా గొప్పతనం యోగా సాధన చేసిన వారికే తెలుస్తుందని, యోగాకు ముందు తరువాత వారి పరిస్థితి సులువుగా అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం నిరంతరం ఉంటుందని తెలియజేశారు. ఇలాంటి పోటీలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఎంతో శ్రమిస్తారని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన కోల్పోయేదేమీ లేదని, దానిని స్పోర్టివ్గా తీసుకుని భవిష్యత్తులో విజయం సాధించేందుకు ప్రతి క్రీడాకారులను కృషి చేయాలని అన్నారు. యోగా పోటీలను నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. నేచర్ బిఫోర్ యోగా, ఆఫ్టర్ యోగా you will see lot of drastic changes in yourself. మీకే రియలైజేషన్ ఉంటుంది. నాకు తెలిసి ఏ స్పోర్ట్లో కానీ దేంట్లో కానీ మనకి దీనిలో ఉన్నంత క్లారిటీగా మనకు తెలుసుకోగలుగుతాం మనం ఎట్లుంటిమి, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎట్లుంటిమి, అంటే వే ఆఫ్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ హౌ ఇట్ ఈస్. ఎన్నో ఈ ఆసనాలు కానీ ఇవి కానీ చేస్తే ఐ థింక్ ఎన్నో క్యూర్ కూడా అయినాయని చెప్పి ఎప్పుడో విన్నాము. అండ్ యోగాకి ఇప్పుడు వరల్డ్ ఓవర్ దెర్ ఇస్ ఇంపార్టెన్స్.
కొన్ని డికేట్స్ బ్యాక్ ఓన్లీ ఇండియాకే పరిమితం అయ్యేది. ఇప్పుడు వరల్డ్ ఓవర్ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కూడా జరుగుతుంటుంది అనమాట వరల్డ్ యోగా డే అప్పుడు కూడా. సో లాట్ ఆఫ్ థింగ్స్ అయినంత దీంట్లో చేస్తే పీస్ ఆఫ్ మైండ్ అవి అన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతా పోతుంది బాడీలో. ఐ థింక్ నథింగ్ టు బీట్ యోగా అండ్ ఇన్స్ట్రక్టర్స్కి, జడ్జెస్కి, బ్యాక్డ్రాప్లో ఈరోజు ఆర్గనైజర్స్కి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.